you have to know how you have to represent the register. How you have to represent the register. Okay, generally what is meant by register? What is meant by register? It is a memory storing element or data storing device. అంతేనా కాదా? డేటాని స్టోర్ చేసుకుంటుంది కదా, అంటే వాట్ ఎవర్ మే బి ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ గివింగ్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రిజిస్టర్. సో మీరు రిజిస్టర్ని ఇన్స్ట్రక్షన్ ఓరియంటెడ్లో చూపించాలి అనుకుంటే, అంటే మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్ రాస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ని మీరు చూపించాలనుకుంటే రిజిస్టర్ని ఫస్ట్ చూపించాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటా ఫస్ట్ ఎందులోకి వెళ్తుంది అంటే రిజిస్టర్లోకి వెళ్తుందండి. మంచిది. कुछ already in your previous session I have explained about how the register will be represented. How the register will be represented. Register represented అంటే నార్మల్గా రిజిస్టర్ ఎలా ఉంటుందో చూపించడం అని కాదమ్మా, మనకి రిజిస్టర్లో మనం ఇవ్వాల్సిన డేటా ఎన్ని విధాలుగా ఏ ఫామ్స్లో మనం ఇవ్వచ్చు. అసలు జనరల్గా ఒక రిజిస్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఫర్ షోయింగ్ ఎ రిజిస్టర్. ఎందుకంటే మీరు మైక్రో ప్రాసెసర్ తీసుకున్నా ఓకేనా, మైక్రో ప్రాసెసర్లో ఏముంటాయి? రిజిస్టర్స్ ఉంటాయి. మైక్రో ప్రాసెసర్లో ఏముంటాయి? రిజిస్టర్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆ రిజిస్టర్స్ కూడా జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి అని చెప్పాను ఆల్రెడీ మీకు. కొన్ని రిజిస్టర్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. MAR దట్ మీన్స్ మెమరీ అడ్రస్ రిజిస్టర్, PC ప్రోగ్రామ్ కౌంటర్. ఓకేనా. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే ఈ రిజిస్టర్స్ అనేవి మెయిన్ వాటి యొక్క వర్క్ ఏంటి? స్టోర్ ద డేటా. ఒక్కొక్కసారి స్టోరింగే కాకుండా డేటా ట్రాన్స్ఫర్ కూడా దీస్ ఆర్ యూస్డ్. ఓకే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ రిజిస్టర్ బై యూజింగ్ ఎ లెటర్ అండ్ ఎ నంబర్. బై యూజింగ్ ఎ లెటర్ అండ్ ఎ నెంబర్. R1 అంటే ఒక రిజిస్టర్, R2 second another register, R3 register number 3, R4 register number 4, like that. Okay na. And the second case is showing individual bits. That means you will be representing the register with the size. That means for suppose it is a 8-bit registers. That means how many bits it will be storing? 0 to 7. That is 8 bits it will be storing. So in representing the individual bits also you will be showing a register. Another one is numbering of the bits. Okay, another one is numbering of the bits. అంటే రిజిస్టర్ నేమ్ చూపిస్తారు, ఆ రిజిస్టర్లో నెంబరింగ్ 0 నుంచి 15 అంటే టోటల్ ఎన్ని? 16 బిట్స్. ఓకే. ఇంకొక కేసు ఏంటంటే పార్టీషన్ ఇంటూ 2 parts. Partitioning of the register. So partition of the register means already I have said lower byte, higher byte. Byte means how many bits will be there? 8 bits. Okay. So this is a lower byte. This is a program counter which will be representing the lower byte of bits. That means 0 to 7 total 8 bits. The next is higher byte. Higher byte is 8 to 15. This is the another case. అంటే మీరు అలా ఇండివిజువల్గా బిట్స్ రూపంలో చూపించవచ్చు, లేదా ఇలాగ నేమింగ్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే నెంబరింగ్ ఆఫ్ ద బిట్స్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే దాన్ని 2 parts కింద డివైడ్ చేయొచ్చు. ఇలాగ ఈ 4 కేటగిరీస్లో ఏ కేటగిరీలో అయినా సరే మీరు కంప్యూటర్ రిజిస్టర్ని ఈ యొక్క వేరియస్ ఫార్మాట్స్లో యూ విల్ బి రిప్రజెంటింగ్. ఓకే. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అ రిజిస్టర్. సో రిజిస్టర్లో మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తాం కదా, దాన్ని ఎలా చూపిస్తాము? రిజిస్టర్లో మనం ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాం కదా, సో దాన్ని ఎలా చూపిస్తామంటే యూ విల్ బి రిప్రజెంటింగ్ విత్ దిస్ బ్యాక్వర్డ్ ఆరో. సో ఈ ఆరో ఏం చూపిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ రిప్రజెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఆరో మార్క్ ఎలా ఉంది? R1 నుంచి R2కి చూపిస్తుంది. ఎలా ఉంది? R1 నుంచి R2కి చూపిస్తుంది. అంటే అక్కడ ఏం చూపిస్తుంది? దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? R1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంటెంట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ఇట్ ఈస్ గివెన్ లోడ్ ఇంటూ R2 రిజిస్టర్. R1 రిజిస్టర్లో ఉన్న డేటా ఏ రిజిస్టర్లోకి స్టోర్ చేస్తున్నామో R2 రిజిస్టర్లోకి వెళ్తుంది. సో దాన్ని సింబాలిక్గా చూపించడానికి ఆల్రెడీ చెప్పాను కదా, మైక్రో ఆపరేషన్స్ అంటే ఏంటి? మనం సీక్వెన్స్ ఆఫ్ లెంతీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అంత ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక సింబల్స్ టైప్లో మనం సింబాలిక్గా చూపించేదాన్ని మైక్రో ఆపరేషన్ రిప్రజెంటేషన్స్ అంటాం.
సో ఇక్కడ ఈ యొక్క చిన్న రిప్రజెంటేషన్ బట్టి మనకి ఏం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ R1 ఇంటూ రిజిస్టర్ R2. సో అలా చూపించాలంటే ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒకవేళ R1 ఇలాగా ఆరో మార్క్ R2 అంటే దట్ ఈజ్ ఆల్సో ద సేమ్ R1లోవి R2లోకి. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ R1 ఇక్కడ R2 ఉందనుకోండి, అప్పుడు ఏంటి దాని అర్థం, R2లో ఉన్న ఇన్ఫర్మేషన్ R1లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమవుతుందా లేదా? సో దట్ ఆరో మార్క్ రిప్రజెంటింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అ ఇన్ఫర్మేషన్. సో జనరల్గా మనం అలాగ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు R1లో ఉన్న కంటెంట్ ఏమైనా మారుతుందంటే ఏమీ మారదు. ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా R1లో ఉన్న కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ అట్ ఆల్ కంప్లీట్లీ మీరు షేర్ చేస్తుంటే కనుక ఆ యొక్క ప్లేస్ అనేది వ్యాకెంట్ అవుతుంది, అప్పుడు అనదర్ వన్ని యూ కెన్ లోడ్ ఇన్ టు దట్ రిజిస్టర్. ఓకే, సో జనరల్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కండిషన్ బట్టి జరుగుతుంటుంది. అంటే సపోజ్ ఒకవేళ పంపించండి బట్ ఈ కేసు వస్తే కనుక అప్పుడు పంపించండి అని చెప్తాం. అర్థమవుతుందా లేదా? మీరు ఇప్పుడు సపోజ్ మీరు గేమ్కి వెళ్ళాలి, సో మిమ్మల్ని పంపించడానికి ఏంటి కండిషన్, పంపించండి కాకపోతే పలానా పర్టికులర్ టైం అయిన తర్వాత పంపించండి, అది కూడా వాళ్ళు ఆ యొక్క టోర్నమెంట్లో ఎన్రోల్ అయ్యి ఉంటేనే పంపించండి, ఆ స్టూడెంట్స్నే పంపించండి లేకపోతే పంపించద్దు. ఇలాగ కదా ఉంటుంది మనకి కండిషన్, ఎస్ ఆర్ నో? సో అలాగే మనం ఇక్కడ కూడా మనం ఈ యొక్క ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ కంట్రోల్ కండిషన్ అనేది ఉంటుంది, ఒక ప్రీ డిటర్మైన్డ్ కంట్రోల్ కండిషన్. సో ఈ కంట్రోల్ కండిషన్ని ఎలా చూపిస్తామంటే ఇఫ్ దెన్ స్టేట్మెంట్. సపోజ్ ఇఫ్ P = 1 దెన్ R2 రిజిస్టర్ ఈజ్ ఫిల్డ్ విత్ R1 రిజిస్టర్ కంటెంట్స్. అర్థమవుతుందా? ఈ P అనేది ఏంటి అంటే కంట్రోల్ కండిషన్. P అనేది ఏంటి? కంట్రోల్ కండిషన్. సో ఈ P అనే కంట్రోల్ సిగ్నల్ అనేది ఇక్కడ ఒకసారి కింద చూడండి, మీకు ఫిగర్లో చూపిస్తున్నాను.